ఒక్కసారి ఊహించుకోండి, ఓ గ్లోబల్ క్రైసిస్, మార్కెట్లన్నీ కుప్పకూలాయి. కానీ ఉన్నట్టుండే జస్ట్ ఒక సోషల్ మీడియా పోస్ట్ మొత్తం సీన్నే మార్చేసింది. అసలు ఈ డ్రామా వెనుకున్న కథేంటో ఇప్పుడు చూసేద్దాం. సో మార్చ్ 23వ తేదీన ఏం జరిగిందంటే మార్కెట్లో ఒక రకమైన భయం, అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ చూస్తే ఏకంగా 1836 పాయింట్లు క్రాష్ అయింది. అంటే ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద ఎంతలా ఆవిరైపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నష్టం కేవలం సెన్సెక్స్కే పరిమితం కాలేదు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, చివరికి బ్యాంకింగ్ ఇండెక్స్లు కూడా దాదాపు 3.7% పైగా పడిపోయాయి. అంటే ఇది మార్కెట్ మొత్తం మీద ఉన్న భయాన్ని చూపిస్తోంది అన్నమాట. సరే, ఇది కేవలం స్టాక్ మార్కెట్ కథ మాత్రమే కాదు, గోల్డ్, సిల్వర్ లాంటివి కూడా భారీగా పడిపోయాయి. అప్పుడు అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న: అసలు ఇంత సడన్గా మార్కెట్ పడిపోవటానికి కారణమేంటి? ఆ కారణమేంటంటే, వారాంతంలో మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కి చాలా సీరియస్గా ఒక అల్టిమేటం జారీ చేశారు. కేవలం 48 గంటల టైమిచ్చి ఒక హెచ్చరిక పంపారన్నమాట. ఈ గొడవకంతటికీ మూలం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ప్రపంచానికి ఆయిల్, గ్యాస్ సరఫరాలో ఇది చాలా కీలకమైన జలమార్గం. అందుకే దీని కంట్రోల్ కోసమే ఈ వివాదమంతా మొదలైంది. ఇక బెదిరింపులు మామూలుగా లేవు. అమెరికా ఏమో ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను తెరవకపోతే మీ అతిపెద్ద పవర్ ప్లాంట్ను పేల్చేస్తాం అని వార్నింగ్ ఇచ్చింది. దీనికి ఇరాన్ రియాక్షన్ ఇంకా భయంకరంగా ఉంది. వాళ్ళు, సరే మీరు మా మీద దాడి చేస్తే మేము గల్ఫ్ దేశాల ఆయిల్ ప్లాంట్లు, ఐటీ సెంటర్లే కాదు, వాళ్ల మంచినీటిని సప్లై చేసే డీశాలినేషన్ ప్లాంట్లపై కూడా దాడి చేస్తాము అని ఎదురు బెదిరింపిచ్చారు. ఇది నిజంగా యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. సో ఆ 48 గంటల డెడ్లైన్ దగ్గర పడుతుంది. మార్కెట్లన్నీ ఒక పెద్ద మిలిటరీ అటాక్కి రెడీ అయిపోయాయి. మన ఇండియన్ టైం ప్రకారం మంగళవారం ఉదయం 5:44కి ఆ డెడ్లైన్ ముగుస్తుంది. ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టుకొని చూస్తోంది, ఏం జరగబోతోందా అని. టెన్షన్ స్పీక్స్కి చేరిన టైంలో జస్ట్ ఒక్క సోషల్ మీడియా పోస్ట్ మొత్తం కథను మార్చేసింది. ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్, ఒక అప్డేట్ వచ్చింది. ఆ పోస్ట్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే, ఇరాన్తో చర్చలు బాగానే జరుగుతున్నాయని, అందుకే మిలిటరీ దాడులను ఓ 5 రోజులపాటు వాయిదా వేయమని కోరినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇదే అసలైన టర్నింగ్ పాయింట్. ఈ న్యూస్ రావటం ఆలస్యం, మార్కెట్ వెంటనే రియాక్ట్ అయింది. గిఫ్ట్ నిఫ్టీని చూస్తే చాలు, ఏకంగా 3% పైగా జంప్ చేసింది. అంటే మన ఇండియన్ మార్కెట్లు భారీ గ్యాపప్తో ఓపెన్ అవుతాయని క్లియర్ సిగ్నల్ వచ్చేసిందన్నమాట. మార్కెట్లయితే ఈ న్యూస్తో పండగ చేసుకున్నాయి. కానీ యానలిస్టులు మాత్రం అంత ఈజీగా నమ్మడానికి లేదు. ఈ శాంతి ఎంతకాలం నిలుస్తుంది అని ప్రశ్నలు లేవనెత్తడం మొదలుపెట్టారు. అసలు దీని వెనుక ఏం జరిగిందా అని ఆరా తీయడం స్టార్ట్ చేశారు. చాలా యానలిసిస్ ప్రకారం ఏమని తేలిందంటే, ట్రంప్ వెనక్కి తగ్గింది దౌత్యం వల్ల కాదట, ఇరాన్ ఇచ్చిన ఆ కౌంటర్ వార్నింగ్ వల్లే. ముఖ్యంగా గల్ఫ్ దేశాల తాగునీటి సరఫరాను టార్గెట్ చేస్తామన్న బెదిరింపు. ఆ నష్టాన్ని ఊహించే అమెరికా వెనకడుగు వేసుండొచ్చని చాలామంది నమ్ముతున్నారు. ఈ జియోపొలిటికల్ చెస్ గేమ్లో రష్యా, చైనాల లాభాలు కూడా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం జరిగితే ఆయిల్ ధరలు పెరుగుతాయి, దాంతో రష్యాకు లాభం. అదే సమయంలో అమెరికా ఈ గొడవలో ఇరుక్కుంటే తైవాన్ విషయంలో చైనాకు లైన్ క్లియర్ అవుతుంది. అందుకే ఈ 2 దేశాలు సైలెంట్గా ఇరాన్ను సపోర్ట్ చేస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు అసల సిసలు ప్రశ్న ఏంటంటే, ఇజ్రాయెల్ ఏం చేస్తోంది? ఎందుకంటే వాళ్ల ప్రధాని నెతన్యాహు ఇరాన్పై యాక్షన్ తీసుకోవాలని గట్టిగా కోరుతున్నారు. ఇప్పుడు అమెరికా చర్చల దారి పట్టినా ఇజ్రాయెల్ ఒంటరిగా ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ పాజిటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. 1, ట్రంప్ మాటల మీద అంత నమ్మకం లేదు. 2, ఈ 5 రోజుల గ్యాప్ అనేది జస్ట్ టెంపరరీ మాత్రమే, అసలు సమస్య ఇంకా అలాగే ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ విషయంపై ఇరాన్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే, ఈ మొత్తం కన్ఫ్యూజన్లో మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్ల పరిస్థితి ఏంటి? ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? ఇక్కడ మార్కెట్ వర్గాల సలహా చాలా క్లియర్గా ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లైతే కంగారు పడాల్సిన పని లేదు. ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ మార్కెట్లో కామన్, తర్వాత రికవర్ అవుతాయి. కానీ షార్ట్ టర్మ్ ట్రేడర్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
సడన్గా గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు రావచ్చు కాబట్టి ఓవర్ నైట్ పొజిషన్లు క్యారీ చేయడం చాలా రిస్క్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఈ రోజువారీ హెడ్లైన్స్ చూసి పానిక్ అవ్వకూడదు. షార్ట్ టర్మ్లో వచ్చే ఈ గందరగోళాన్ని లాంగ్ టర్మ్ ట్రెండ్ను వేరుచేసి చూడాలి. లాంగ్ టర్మ్లో మార్కెట్ డైరెక్షన్ పైకే ఉంటుందనేది అంచనా. చివరిగా ఒక్క మాట. ఈ 5 రోజుల గడియారం టిక్ టిక్ మంటూ నడుస్తుంది. మరి ఇది నిజమైన శాంతివైపు వేస్తున్నాడుగా, లేక రాబోయే పెను తుఫానుకు ముందుండే ప్రశాంతత? ఈ ఒక్క ప్రశ్న ఇప్పటికీ గ్లోబల్ మార్కెట్లని, జియోపొలిటికల్ వాతావరణాన్ని వెంటాడుతూనే ఉంది.